నీ ఫ్యామిలీ కన్నా అంత ఎక్కువ వాడు. నీ కూతురి పెళ్ళే చెడగొట్టావు. నా కూతురికి ఎప్పుడో పెళ్ళయింది, నువ్వే రాలేదు. ఆ పెళ్లిని నేను నిలబెట్టాను అంతే. అది పెళ్ళే కాదు, అది బతికింది ఒక లైఫే కాదు. నువ్వు చూసినోడిని చేసుకోవడం ఆ పెళ్ళంటే? నీకు నచ్చినట్టు బతకడమే నా లైఫ్ అంటే? నీకొక జీవితం పడుతుంది విరాజ్ లాంటోడిని యష్ నాకి తేవాలంటే. ఎస్, వాడు నాకు ఎక్కువే. దాట్ యాక్సిడెంట్ ప్రూవ్డ్ ఏ పాయింట్. నా అవసరం అన్నీ మర్చిపోయిన నా కూతురి కన్నా ఆ జ్ఞాపకాలతో బతుకుతున్న వాడికి నా మనవరాలికి ఉందనిపించింది. అందుకే వెళ్ళిపోయాను, వాడితో ఉన్నాను. మా ఏ కండిషన్ కోసం వాడు అటెండ్ చేయని సెమినార్ లేదు, కలవని డాక్టర్స్ లేరు. బ్రతకదు అని చెప్పిన ప్రతి ఒక్కరితో యుద్ధం చేశాడు, చేస్తున్నాడు. నేను కోరుకోకుండానే దొరికిన కొడుకు వాడు. యష్నా చుట్టూ నువ్వు కట్టిన ఈ గాజు మెడల్ని కూల్చాలంటే వాడికొక క్షణం పట్టదు. కానీ ఆ పని వాడు చేయడం. ఎక్కడో వాడికి వాడి కూతురి కన్నా నీ కూతురంటేనే కొంచెం కొంచెం ప్రేమ ఎక్కువ ఉంది. అది బాధ మోయాల్సి వచ్చిన ప్రతిసారి తన జ్ఞాపకాలను మూటగట్టుకుని దూరంగా వెళ్ళిపోతున్నాడు. యష్న అంత మర్చిపోయి 6 ఏళ్లయిందా? ఈ 6 ఏళ్లలో ఎంత ప్రపంచం చూసింది. నువ్వున్నావు, నేనున్నా, తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇవన్నీ పక్కన పెట్టి రెండోసారి కూడా వాడినే వెళ్లి ప్రేమిస్తే